11వ పదం 7వ లెక్క బిడ్డ 11వ పదం ఎంతనంట ఇజ్ ఈక్వల్ టు 35 వినాలి. మరి 11వ పదం అంటే ఏంటిది? a ప్లస్ 11 మైనస్ d ఇజ్ ఈక్వల్ టు 38. అంటే a ప్లస్ ఎంత బెట 10d ఇజ్ ఈక్వల్ టు 38. ఇప్పుడు ఈక్వేషన్ 1 అని పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 16వ పదం ఎంతనంట? 16వ పదం 73. మరి 16వ పదం అన్నప్పుడు a ప్లస్ 15d కదా ఇజ్ ఈక్వల్ టు 73 కదా, అంతేనా? ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది బిడ్డ అది? సో ఇంతకు ముందు లెక్క లాగానే ఓకేనా, 2లో నుంచి 1 తీసివేస్తే దట్ ఇంప్లైస్ a is equal to a plus 15d is equal to 73. a plus 10d is equal to 38. సో గుర్తులు చేంజ్ అవుతాయి ఇవి రెండు. సో 5d is equal to ఎంత? 13లో నుంచి 8 పోతే 5, 6లో నుంచి 3 పోతే. సరే, ఇప్పుడు d is equal to 35/5. ఇప్పుడు 5 ఎక్కం చదవడానికి వస్తే 5 d is equal to 7. సరే, d is equal to 7ను దేంట్లో సమీకరణం 1లో ప్రతిక్షేపించగా, ఓకేనా? ప్రతిక్షేపించగా సబ్స్టిట్యూట్ d is equal to 7 in equation 1, we get a plus 10d is equal to 38. So a plus 10 into d అంటే 7 is equal to 38. So a plus 70 is equal to 38. It is equal to అవతలికి వెళ్ళిపోతే బెట a is equal to 38 minus 70. So a is equal to ఎంత నానా? ఇది 32. ఏ 32? -32 బెట. మరి ఈ -32 ఏంటిది? ఇది మొదటి పదం. మరి ఇక్కడ d is equal to ఎంత వచ్చింది? 7 వచ్చింది. మరి ఇప్పుడు మనకి ఏం కావాలి? 31వ పదం కావాలి. సరే, ఇప్పుడు 31వ పదము ఇది మొత్తము మనం అంకశ్రేణి గురించే మాట్లాడుతున్నామట, కన్ఫ్యూజన్ కావద్దు. 31వ పదము ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మరి 31వ పదము అంటే tn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d బెట. అప్పుడు ఈ 31వ పదం కదా t31 is equal to a అంటే -32 ప్లస్ 31 మైనస్ 1 d అంటే 7. సో ఇక్కడ -32 ప్లస్ ఇది 30 కదా ఇంటూ 7. సరే, ఇప్పుడు 32 3 ఏళ్ళ 21 అంటే 210. అంటే ఇప్పుడు 210లో నుంచి 32ను తీసివేస్తే ఏమిట? తీసివేస్తే ఇది 8. ఇది ఎంత బిడ్డ? 20. 20లో నుంచి 3 పోతే 17.
లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇది యువతలకి వెళ్ళిపోయింది, ఇక్కడ 0 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు యువతలకి వచ్చేస్తే 10, 10లో నుంచి 3 పోతే 7, ఇక్కడ 1 మిగులుతుంది 1 అంటే ప్లస్ 178 మనం కనుక్కోమన్న అంశము అది బెట. ఒకసారి చూడండి, బంద్ చేసి